వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు రమగారు ఉన్నారు. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదన్నా ఒక పెద్ద కథ అంటే 3, 4, 5, 6, 7, 8 భాగాలు రావాలా? మామూలుగా మనం చింతామణి పేరు వింటూ ఉంటాం కదా. చింతామణి చాలా ఫేమస్ నాటకం. అవును, చింతామణి ఫేమస్ నాటకంతో పాటు అపూర్వ చింతామణి అని ఇంకొక ఫేమస్ క్యారెక్టర్ ఒకటి ఉంది మన జానపద కథల్లో. దానికి ఇంకా పెద్ద పేరు కూడా ఉంది, సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి. ఎంత పొడుగు పేరుందో చూడండి. అంటే 1000 మంది శిరస్సులు నరికిన అపూర్వ చింతామణి కథ. సినిమా కూడా ఉన్నట్టుంది, నాకు బాగా గుర్తులేదు, ఏదో వేగంగా గుర్తుంది, నాకు స్పష్టంగా జ్ఞాపకం లేదు. ఈ చింతామణి కథ ఏంటంటే ఎంత డిఫరెంట్గా ఉంటుందంటే, ఓ అమ్మాయి ఎందుకు మనుషుల్ని చంపేస్తుందో ఎవరికీ తెలియదు. అపరిమితమైన సస్పెన్స్ కథ, చాలా మలుపులు తిరుగుతుంది. ఎన్ని మలుపులు, ఎన్ని ట్విస్టులు ఉంటాయో కథలో. కొంతమంది నన్ను అప్పుడప్పుడు అడిగారు, అపూర్వ చింతామణి కథ చెప్పండి అని. అది చెప్పాలంటే ఈ గోల ఎక్కువ కదా, అంటే చాలా ఎపిసోడ్స్ పడతాయి, ఒకే ఎపిసోడ్లో మనం చెప్పలేకపోతామని నేను కొంచెం ముందు వెనక ఆడాను. ఇప్పుడు మనం కాశీ మజిలీలు మొదలెట్టాము చూపిస్తున్నా కూడా నాకు అదే ఆలోచన, ఎంతవరకు ఫాలో అవ్వగలుగుతారు మిగతా వాళ్ళంతా అనేది ఒక అనుమానం. చూద్దాం. అంటే నేనేమనుకుంటా అంటే కాశీ మజిలీలో సిరీస్ లాగా స్టార్ట్ చేసాం, ఇది కూడా అలా అవుతుందేమో, కానీ మిస్ కాకుండా చూడాలి. మిస్ అయితే మీరు కథ మిస్ అయిపోతారు. అది ఎక్కడుందండి అని నన్ను అడిగితే లాభం లేదు. అప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి మన వీడియో చూసుకుంటారు, వీడియోలు చూసుకోవాల్సిందే. అయితే ఈ కథ చెప్దాము. పూర్వం శక్తిసేన మహారాజు అని ఒక రాజుగారు ఉండేవారు. ఆయనకి లేక చాలా పూజలు చేయగా ఒక కూతురు పుట్టిందట. పెడితే ఆ అమ్మాయికి చింతామణి అని పేరు పెట్టారు. ఈ చింతామణి అంటే మనం ఈ తెలుగులో విన్న ఈ డ్రామా వల్ల ఒక బ్యాడ్ ఒపీనియన్ ఉంది, కానీ చింతామణి అంటే అమ్మవారిని దగ్గర ఉండే మణి, కోరిన కోరికలు తీరుస్తుంది. అది ఎలా తెలుసా? నువ్వు అడిగితే తీర్చడం కాదు. చింతామణి అంటే నువ్వు చింతిస్తే నీ చిత్తంలో ఉన్న కోరికని, నీ లోపల ఉన్న కోరికకి బయట రూపం ఇవ్వగలిగేంత శక్తివంతమైన మణి చింతామణి. అంటే అంత ప్రత్యేకమైనది. ఆవిడ చింతామణులతో నిర్మించిన గృహంలో ఉంటుందట అమ్మవారు. చింతామణి గృహాంతస్థ అని చెప్తారు, వాట్లలో అలాంటి చోట ఉంటుంది. అంటే అంత శక్తివంతమైంది అనమాట. ఈ అమ్మాయికి పేరు పెట్టారు. చాలా అందమైన పాపట, భలే అందంగా ఉండేది. అయితే ఆ అమ్మాయికి ఒక 10-12 సంవత్సరాలు వచ్చినాయి. ఈయనకి 2 బావమరుదులు ఉన్నారు మహారాజుకి. ఈ 2 బావమరుదులకి చెరొక అబ్బాయి ఉన్నారు. ఒకడు ప్రభాకరుడు, పెద్ద ఆయన కొడుకు ప్రభాకరుడు, రెండో ఆయన కొడుకు సుధాకరుడు. వీళ్ళు చెరో రాజ్యము పాలించుకునేవాళ్ళు. ఈ రాజుగారు వాళ్ళ అక్కయ్య కూతురే చింతామణి. సరే, వీళ్ళు చక్కగా కలిసి ఉండేవాళ్ళు. మామూలుగా అన్నదమ్ములు రాజులు అయ్యేసరికల్లా ఒక చిన్న పోట్లాట్లు అవి ఉంటాయి. వీళ్ళ మధ్య అట్లా లేదు, చాలా స్నేహంగా ఉండేవాళ్ళు. చింతామణికి ఎవరంటే ఇష్టం అయితే ఆ పిల్లాడికి ఇచ్చి పెళ్లి చేసుకోవాలనుకునేవాళ్ళు. దాంతో చాలా చక్కగా ఉండేవాళ్ళు. ఈ అమ్మాయికి 10వ పుట్టినరోజు అప్పుడు వాళ్ళంతా వచ్చారట. పుట్టినరోజు వేడుకలు చేశారు, బర్త్డే సెలబ్రేషన్స్కి వచ్చినప్పుడు ఆ అమ్మాయి చాలా సంతోషంగా వీళ్ళతో ఆడుకుంది, బాగా కలిసి ఉండి ఏటా పిల్ల పుట్టినరోజు అప్పుడు కలిసేవాళ్ళు. ఈ 10-11 ఏళ్ళు వచ్చినాయి. ఇలా మెల్లిగా ఈ పుట్టినరోజు అప్పుడు 7-8 ఏళ్ల వరకు పిల్లలకి పెద్ద ఫ్రెండ్షిప్లు నిలవు. 10 ఏళ్ళ నుంచి మెల్లిగా కొంచెం బాగా ఊహలు వస్తాయి, ఐడియాస్ షేర్ చేసుకుంటారు. తర్వాత వచ్చే సంవత్సరం కోసం వెయిట్ చేయటము, బర్త్డేకి అవన్నీ మరి చిన్నప్పుడు రావు, కొంచెం 9-10 ఏళ్ళు. ఇప్పుడైతే 2వ ఏడు నుంచి నా బర్త్డే ఎప్పుడు చేస్తామని అడుగుతున్నారు. పాత రోజుల్లో అంత ఉండేది కాదు. జనరల్గా ఒక 16-17 సంవత్సరాలు రాగానే రాజకుమార్తెలకి పెళ్ళిళ్ళు చేసేసేవాళ్ళు. ఈ మగపిల్లలిద్దరూ ఈ అమ్మాయి కంటే కొంత పెద్దవాళ్ళు. సరే, ఒకసారి ఏమైందట, బర్త్డే అయిపోయి వీళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయి తోటలో ఆడుకుంటుంటే ఒక పాము గరిచింది ఆ పాపని. పాము గరిచేసరికల్లా ఆ పెద్ద పాము, అదేమో బాగా సర్పం తెలిసింది, కోడి త్రాచు కరిచేసరికల్లా కాసేపట్లోనే అమ్మాయి రంగు మారిపోయింది, పడిపోయింది. పిల్ల రంగు మారిపోయింది. దాంతో అందరూ లబలబలాడుతూ ఏడ్చేస్తున్నారు. అయిపోయి ఒకగానొక్క పిల్ల, రాజ్యానికి అమ్మాయి ఇంకా రాజు. దానికి భర్త ఎవరొస్తే ఆ పిల్లకి ఎవరు భర్త వస్తే వాడే రాజు అవుతాడు. ఇంకేం ఆశ లేదు వాళ్ళకి. అయ్యో అయిపోయిందని మొత్తం రాజ్యంలో ఉన్న వాళ్ళంతా కంగారు పడిపోయి ఏడ్చేస్తున్నారు. రాజు రాణి స్పృహ తప్పిపోయారు, ఏమైపోతుందో తెలీదు. మంత్రులంతా కాళ్ళు తొక్కుంటున్నారు. రకరకాల మంత్రాలు వేసే వాళ్ళని పిలిచారు, వైద్యులు వచ్చారు, అవి ఇవి ట్రై చేస్తున్నారు. ఏమీ లేదు. పిల్ల కలర్ కూడా మారిపోయేసరికల్లా అంతలోకి అక్కడికి ఒక యోగి వచ్చాడు. ఆయన మంచి పొడుగాటివాడు, స్ఫురద్రూపి, పెద్ద జటాజుటం లాంటిది ఒకటి ఉంది, కమండలాలు అవి పట్టుకుని ఉన్నాడు. చూడ్డానికి యోధుడిలాగా కనపడుతున్నాడు, కానీ యోగి. ఆయన ఏమన్నాడు, ఈ పిల్లని నేను రక్షిస్తాను అనేసరికల్లా ఏ పుట్టలో ఏ పాము ఉందో
సరే ఏం చేశారు, అలాగే బాబు ఏదో ఒకటి చెయ్యండి అన్నారు. రాజుగారు తెప్పరిల్లాడు, మా కాళ్ళు పట్టుకుంటారు, మా పిల్లని బతికించండి అంటే, ఇక్కడ కాదు మనం లోపలికి తీసుకెళ్దామని ఆ బయట వైద్యాలు చేస్తున్నారు, లోపలికి తీసుకెళ్లారు. ఏం చేశాడు ఆయన, తన బ్యాగులోంచి రకరకాల మూలికలు తీశాడు. ఒక మూలికను అరగదీయండి అన్నాడు, గంధం తీశారు. ఆ గంధం పిల్లకు ఒళ్ళంతా పట్టించండి అన్నారు, పట్టించారు. అక్కడి నుంచి నిప్పులు తీసుకురండి అన్నారు, చింత నిప్పులు దండని ఆ చింత నిప్పుల మీద లోపల నుంచి ఒక మూలిక తీసి దాని మీద వేసాడు. పొగ వస్తుంటే ఆ పొగ అంతా ఈ అమ్మాయితో పిలిపించమని, ఆ పొగ అమ్మాయికి వేయమన్నాడు. వేయమని, ఇక మీరందరూ వెళ్ళిపోండి, తలుపులు వేసేసేయండి, ఈ పిల్లల్ని నేను బతికిస్తాను అన్నాడు. మొత్తం అందరినీ బయటికి పంపించేశారు. అంతా బయటికి వెళ్ళిపోయారు. సరే, తెల్లవారుజామున పిల్లకి మెలకు వచ్చింది, నార్మల్గా లేచిపోవచ్చు. అంటే ఈయన దగ్గర ఏదో తపశక్తి ఉంది, సిద్ధి ఉంది. నీలంగా అయిపోయిన పిల్ల ఒంట్లో నుంచి సర్పం వచ్చి విషం తీసుకెళ్ళిపోయినంత సింపుల్గా ఈ ఒంటికి ఎక్కిన విషాన్ని ఈయన దించేశాడు. ఆయనకి ఏమిస్తే రుణం తీరుతుంది? చచ్చిపోవాల్సిన రాజకుమార్తెని బతికించాడంటే ఏమిచ్చినా ఆయన రుణం తీరదు. దాంతో ఆయన కాళ్ళు పట్టేసుకున్నారు, బ్రహ్మరథం పట్టేశారు ఆ యోగికి. అప్పుడు కొన్నాళ్ళ పాటు తమ దగ్గరే ఉంచుకున్నారు. ఆయన ఉండేవాడు. ఈ అమ్మాయి ఇప్పుడు తన ప్రాణాలు రక్షించాడు. ఆయన యోగి రోజు ఆయన్ని సేవించేది. ఈ పిల్ల కొంచెం పెద్దదైందో 14-15 సంవత్సరాలు వచ్చినట్టునే. అయితే ఈయన ఏమన్నాడంటే, మీ రుణం తీర్చుకుంటాను, మీరు ఏదైనా చెప్పండి అన్నాడు రాజుగారు. అనేసరికల్లా యోగి అన్నాడు, రుణం తీర్చుకుంది కానీ మాట తిరగకూడదు, నేను ఏదంటే అది చెయ్యాలి, చేస్తానన్నాడు రాజు. పిల్ల బతికింది కదా, వాళ్ళకి జీవితాశ ఏమిటి? ఒక్క కూతురు. ఆ చచ్చిపోయే పిల్లని బతికించిన వాడికి ఏమైనా ఇచ్చేసేయాలి, మీరు ఏం చెయ్యమంటే అది చేస్తాను అనేసరికల్లా అయితే సరే, ఒక పెద్ద సభాభవనం లాంటిది నిర్మించాలి మొదట. సరే, నిర్మించిన తర్వాత మీ అమ్మాయి నాతో పాటే అక్కడే ఉండాలి. సరే, తర్వాత నేను ఒక 3 ప్రశ్నలు చెప్తాను. సరే, ఈ 3 ప్రశ్నలు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి మనం స్వయంవరం ప్రకటిస్తాం. దానికి సరే, ఇప్పుడు మా అబ్బాయి మా మేనల్లుడు 2 ఉన్నారండి అని వాళ్ళైనా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది. ఈ ప్రశ్నలకి ఆ ప్రశ్నలు చింతామణే అడుగుతుంది. వాడు చెప్పిన సమాధానం ఆ అమ్మాయి వింటుంది, నేను వినాలి. నేను విని ఎస్ అంటేనే వాడు రాజకుమార్తెకి భర్త అవుతాడు, లేకపోతే వాడి తల నరికేయాలి. ఆ పని చింతామణే చేయాలి. సమాధానం చెప్పని వాడి తల తెగటార్చటమే, కట్. అమ్మాయి కత్తి పుచ్చుకొని నుంచుంటుంది. 3 ప్రశ్నలు అడుగుతుంది. సమాధానం చెప్పకపోతే మరుక్షణం తల ఉత్తరించబడుతుంది. తల తీసుకెళ్ళి కోట గోడకి కడతాం. ఎంతమంది వచ్చినా ఇంతే. సమాధానం వచ్చేదాకా అనగానే రాజు నిర్ఘాంతపోయాడు. బిల్డింగ్ కట్టమన్నావు ఓకే, మా పిల్లకి స్వయంవరం అన్నావు ఓకే, ఈ తల నరికేయటం ఏమిటి? పైగా ఈ పిల్ల ఇంత సుకుమారి, ఎవరి తలైనా ఒట్టి పుణ్యాన్ని. ఇప్పుడు ఏదో యుద్ధం చేశారు అనుకుందాం, యుద్ధం చేస్తే మన కత్తి అవతల వాడికి తగులుతుంది. యుద్ధంలో చంపడం వేరు, వీరమరణం. ఈ ఒట్టి పుణ్యానికి ఎదురుకుండా వచ్చి నుంచున్న పెళ్లి కొడుకు మేడ నరకాలంటే మా పిల్ల వల్ల అవుతుందో అవదో తెల్లబోయాడు రాజు. మా వల్ల కాదండి ఇట్లాంటి పని అన్నాడు. అనేసరికల్లా సరే నీ ఇష్టం, నువ్వు మాట తప్పావని అనిపించుకో, నీ రుణం నాకు తీరదు, నేను వెళ్ళిపోతానన్నాడు. ఏం చేయాలో తెలియలేదు వీళ్ళకి. ఒప్పుకున్నాడు ముందు. ఇక ముందు వెనక ఆడారు, గించుకున్నారు. మంత్రులు వాళ్ళని వెళ్ళి అడిగి, ఎవరిని అడిగినా అసలు ఈ షరతులేమిటి, ఈ పెళ్లి సంబంధాలు ఏమిటి, ఈ పెళ్లి చూపులు ఏమిటి, ఇవన్నీ కాకుండా కత్తుచ్చుకుని నరికేయటం ఏమిటి? దానికి సిద్ధపడి రావాలి కదా రాజకుమారులు. ఇప్పుడు వచ్చేవాడు కూడా 3 ప్రశ్నలకి, ప్రశ్నల తర్వాత తను చెప్పలేకపోతే మెడ నరికించుకోవడానికి సిద్ధపడాలి. ఆ ప్రశ్నలు ఏమిటో ఎవరికి తెలియదు. ఏం ప్రశ్నలు అడుగుతారో, జనరల్గా ఏం అడుగుతారు, ఫలానా అమెరికా రాజధాని ఏది, అప్పుడు కూడా ఇవే క్వశ్చన్స్ అంటారు. కాకపోతే ఇంకోటి, ఓ రాజుగారు కలిక దేశానికి రాజుగారు ఎవరు, రాజుగారు మేనమావ పేరేమిటి, లేకపోతే రాజుగారికి పిల్లనిచ్చిన మావ పేరేమిటి, అది కూడా అయితే రాజుగారు ఆ విద్యొచ్చు, ఆ కత్తి విద్యలో ఫలానా ఇలా అంటామే దాని పేరేమిటి, అలా ఉంటుంది జనరల్గా. జనరల్ ప్రశ్నలు ఇంటర్వ్యూలు అంటే ఇవే కదా ఉండాలి. సరే, ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ప్రశ్నలు నీకు చెప్పను నేను, కేవలం చింతామణికే తెలుస్తాయి. చింతామణి అడుగుతుంది, సమాధానం నేను వినాలి. ఇక ఏమీ రెండో దారి లేదు. పిల్లంది చచ్చిపోవాల్సిన దాన్ని నన్ను బతికించాడు కదా నాన్న, గురువుగారు ఏది చెప్తే అది చేద్దామని అనేసరికల్లా అక్కడి నుంచి ఇక మీ అమ్మాయికి మీకు సంబంధం లేదు, పిల్ల నాతోటే ఉంటుందన్నాడు ఆయన. పెద్ద భవనం నిర్మించారు. దానికి బయట ఒక గంట కొట్టు కట్టారు. అక్కడ బోర్డు మీద ఒక కాగితం రాసి పెట్టారు.
రాజకుమారిని వివాహం చేసుకోదలుచుకున్న యువకుడు ఎవరైనా, సాహసికుడైన యువకుడు ఎవడైనా గంట కొట్టచ్చు. మీరు లోపలికి వచ్చాక రాజకుమార్తె అడిగే 3 ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. ఒకవేళ చెప్పలేని పక్షంలో రాజకుమార్తె కత్తికి ఎర కావలసి ఉంటుంది. సిద్ధపడిన వాళ్లే లోపలికి రాగలరు. శశభిషలకు ఇందులో తావు లేదు. మీరు అవును కాదు డిస్కషన్ పెట్టడానికి కుదరదు. బోర్డు రాసి పెట్టారు, మెన్షన్ చేసేశారు. పెద్ద భవనం, ఖాళీగా ఉంటుంది, ఎవ్వరు ఉండరు, తక్కువ పరిచారికలు. వాకిట్లో ఉండే సైనికులు ఎవరో ఉంటారు, వాళ్ళు ఎవరు ఈ అమ్మాయి కనపడరు. ఈ అమ్మాయికి సాయం ఒకే ఒక చెలికత్తు ఉంటుంది, అమ్మాయితో పాటు ఉండేది. వంట వాళ్ళు ఎవరి దారిన వాళ్ళు ఉంటారు, ఎవరికి వీళ్ళతో సభాభవనంతో సంబంధం లేదు. ఇప్పుడు ఒక పెద్ద మండపం లాంటిది కట్టారు. ఆ మండపానికి కింద భాగంలో అంటే మెట్లు దిగితే బయటికి కనపడదు, కానీ కింద 2 గదులు ఉంటాయి. ఈ గదుల్లో నుంచి పైన ఏం జరుగుతుందో కనపడుతుంది, వినపడుతుంది, కానీ పైవాడికి కిందవాడు కనపడ్డు. అలా ప్లాన్డ్గా బిల్డింగ్ కట్టించారు. ఈ అమ్మాయి ఈ గదిలో నుంచి మెట్లెక్కి సభాభవనంలోకి వస్తుంది. అక్కడ నిలబడుతుంది. వచ్చిన వాడు ఒక చోట నిలబడతాడు. ఆ నిలబడ్డవాడు రెండో పక్కన ఉన్న గదిలో ఉన్న గురువు గారికి కనపడతాడు. కనపడి వినపడతాడు కూడా అనమాట. ఇప్పుడు ఫలానా నిర్ణీత స్థలంలో నుంచోబెడతారు వచ్చిన రాజకుమారిని, నువ్వు అక్కడ నుంచోవాలి. రాజకుమారి అడుగుతుంది, కత్తిపుచ్చుకుని నుంచుంటుంది, ప్రశ్నలు అడుగుతుంది. చెప్పాడా సరి, లేకపోతే శిరచ్ఛేదమే. శిరచ్ఛేదం తర్వాత ఇంకేం లేదు. సైనికులు వచ్చి శిరస్సును తీసుకెళ్లి కోటలో కడతారు, గోడకి పైన వేలాడేస్తారు. ఈ మిగిలిన మొండాన్ని తీసుకెళ్లి ఈ సముద్రంలోనో నాగార్తలోనో పారేస్తారు. అదే లెక్క. ఇలా మొత్తం భవనం నిర్మాణం అయింది. రాజకుమార్తెని మంజుల అనే ఒక చిలికెత్తెను తోడిచ్చి అక్కడికి పంపించారు. పెద్ద పూజ, యజ్ఞం, హోమాలు లాంటివి నిర్వహించి ఆ అమ్మాయికి చేతికి ఇది కట్టారు, కంకణం కట్టారు. ఈ కంకణం విప్పకూడదు. కంకణ దీక్షలో ఉన్నంత కాలం మళ్ళీ అమ్మని, నాన్నని, నాయనమ్మని కలవడానికి వీల్లేదు, ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు, ఇక్కడే ఉండాలి. బాగుందండి. ఇది మొత్తం దేశాలన్నిటికీ ప్రచారమైంది. అపూర్వ చింతామణి అపూర్వమైన సౌందర్యవతి. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నవాడు ఆ దేశానికి రాజు అవుతాడు. అది సుభిక్షమైన రాజ్యం, బోలెడంత సంపద. ఈ పిల్లని పెళ్లి చేసుకున్న వాడికి పిల్ల మేనమామల సహాయం కూడా ఉంటుంది. వాళ్ళ అబ్బాయిలు 2 ఉన్నారు, వాళ్ళలో ఎవరైనా చేసుకుంటే సరే, లేకపోయినా పర్వాలేదు, వాళ్ళు కాదనరు. ఎందుకంటే వాళ్ళు అలా ప్రేమ కలిగిన వాళ్ళు. మా పిల్లని చేసుకోలేదు కాబట్టి తూచి అనరు పాపం. వాళ్ళు రెడీగా ఉన్నారు ఈ అమ్మాయితో ఉండడానికి. ఇన్ని అవకాశాలు ఉన్నాయి. పిల్లేమో మహాసౌందర్యవతి, బాగా విద్యావంతురాలు, చక్కగా చదువుకుందని, బుద్ధిమంతురాలని పేరు పడింది. ఇప్పుడు ఎవరు వస్తారో చూడాలి. ఇక్కడి నుంచి వీళ్ళ అంతా ప్రచారమైంది, చెప్పారు ప్రతి వాళ్ళకి. వీళ్ళ పెద్ద మేనల్లుడు ప్రభాకరుడు, అతను ఏం చేశాడు, ఇదేమిటి అసలు, ఈ దీక్ష ఏమిటి, ఈ గోల ఏమిటి, ఈ అక్కర్లేని వ్యవహారం ఏమిటి, వాడెవడో ఒకడు పిల్లని రక్షించాడు, రాజ్యం ఇచ్చేయి వాడికి, అంతేగాని అమ్మాయి జీవితాన్ని ఇలాంటి ఒక ఉపద్రవమైన విషయంలో పెడతారా వీళ్ళు, అదేమిటో కనుక్కోవాలనుకున్నాడు. వచ్చాడు. వస్తే వాళ్ళ అమ్మ నాన్న వద్దని చాలా బతిమలాడారు. ఎంత బతిమలాడినా అబ్బాయి ఒప్పుకోలేదు. ఇప్పుడు మన సొంత మేనమరదలు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే నేనైనా సాహసం చేయాలి కదా అని వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా గంట కొట్టాడు. అబ్బాయి లోపలికి వచ్చాడు. గంట కొట్టాక మరి లోపల రావాలా? ఈ కిందున్న గదుల్లో ఉన్న వాళ్ళకి పైనుంచి వచ్చిన వాళ్ళు కనపడతారా? ఈ అమ్మాయి చూసేసింది తన బావేవాడు. అమ్మాయి ఏం చేసింది, గురువుగారి దగ్గరికి వెళ్ళింది. గురువుగారు మా బావేనండి, మరి వదిలేద్దాము, నేను ఈ పని చేయలేను అంటే, ఎవరైనా సరే చింతామణి కంకణం కట్టుకున్నావు, నువ్వు ఇది చేస్తానని దీక్ష వహించావు, మీ బావైనా సరే నువ్వు ప్రశ్నలు అడగద్దు, నేను అడగను, నువ్వు వెళ్ళిపోమని పంపించేసి, నాకు అభ్యంతరం లేదు. ప్రశ్నలు అడిగి వాడు సమాధానం చెప్పకపోతే మరణం తప్పదు, దానికి సిద్ధపడే చేయమన్నాడు. ఏం చేస్తుంది అమ్మాయి, బికమహం వేసుకుని కత్తిపుచ్చుకుని పైకి వెళ్ళింది. ఆ ప్రభాకరుడు ఎదురుగుండా నుంచున్నాడు. ఇది ప్రమాదకరమైన పని, ఈ ప్రశ్నలకు సమాధానం నువ్వు చెప్పలేకపోతే నేను నిన్ను చంపేయాల్సి ఉంటుంది, కాబట్టి నువ్వు వెళ్ళిపోమంది. అబ్బాయి ఒప్పుకోలే. రాచకొడుకుని నేను చచ్చిపోతానని భయం వేసి పారిపోమంటావా ఇక్కడి నుంచి? చచ్చిపోయినా సరే నీ ప్రశ్నలు ఏమిటో ముందు నేను వినాలి, అసలు ఈ ప్రశ్నలు ఏమిటి అసలు వినాలన్నాడు. అనేసరికి ఇంక ఇప్పుడు ఏం చేయాలి, కత్తి మంచి పదునుగా రెడీగా ఉంది, కత్తి పుచ్చుకుని వచ్చింది, ప్రశ్నలు అడగటానికి మొదలుపెట్టింది. తర్వాయి భాగం తర్వాత చెప్పుకుందాం. మంచి సస్పెన్స్లో పెడుతున్నారు రమ్మగారు మీరు మాత్రం. తప్పకుండా అండి, నెక్స్ట్ ఎపిసోడ్లో నెక్స్ట్ వీడియోలో దాన్ని కంటిన్యూ చేద్దాం. నమస్తే. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.